క్యాన్సర్ పేషెంట్స్తో ఆడుకోవడం ద్వారా పిల్లలకి క్యాన్సర్ వస్తుందా? లేదు, ముమ్మాటికి కాదు. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. బీపీ, షుగర్ ఎలాగనో అలాగే క్యాన్సర్ కూడా మేము నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ కిందకి పరిగణిస్తాం. సో క్యాన్సర్ పేషెంట్ని తాకడం ద్వారా, వాళ్ళు వాడిన వస్తువులు వాడడం ద్వారా క్యాన్సర్ అనేది రాదు. ఈ క్వశ్చన్స్ చాలామంది అడుగుతుంటారు. చాలామంది పేషెంట్స్ నాకు క్యాన్సర్ వచ్చింది, నా దగ్గర పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ రావచ్చా అని అడుగుతుంటారు. చాలామంది మా ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకు వాడే వస్తువులు, బౌళ్ళు కానీ సామాన్లు కానీ సెపరేట్గా పెట్టాలి అని అడుగుతుంటారు. ఆ అవసరం ముమ్మాటికి లేదు. అలాగే కొన్ని వైరసెస్, హెపటైటిస్ బి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ప్లస్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ సెక్షువల్లీ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కానీ, లేకపోతే ఇన్ఫెక్టెడ్ ఫుడ్ ద్వారా రావచ్చు. ఈ వైరసెస్ సోకినప్పుడు క్రమేణా క్యాన్సర్ రిస్క్ కూడా పెరగవచ్చు. అలాగే ఈ వైరసెస్కి వ్యాక్సిన్ కూడా ఉంది. హెచ్పివికి వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ బికి కూడా వ్యాక్సిన్ ఉంది. సో అపోహలకి దూరంగా ఉందాము, క్యాన్సర్ గురించి ఎక్కువగా తెలుసుకుందాం.